కుంకుమ వేయండి. దీపదేవ్యే నమః. దీపమలంకర కృత్వా మా దీపం దగ్గర కొద్ది పసుపు కుంకుమ వేయండి. గంధాక్షణ పుష్పంచ వస్త్రాభరణదీపకం నివేదనం చ తాంబూలం అర్చనం స్పష్టమం భవేత్. దీపదేవ్యే నమః. దీపమలంకర కృత్వా శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ త్రయోదవర్ణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఓం తదేవ లగ్నం స్థిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే గృహం స్మరామి. హరి ఓం. ఆచమ్య ప్రాణానాయమ్య. కళ్ళు తుడుచుకోండి. నేత్రాజ్ఞో ఓం దస్తవిరప్రేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్వరో. నమస్కారం చేసుకోండి స్వామీజీ గారిని, అలాగే గణపతిని నమస్కారం చేసుకోండి. లక్ష్మీ గణపతి నమస్కారం చేసుకోండి. వాసవి మాతని నమస్కారం చేసుకోండి. మీ మనసారా ఓం ఓం నమ శివాయ మీ మనసులో 5 సార్లు నమస్కారం చేసుకోండి. మీ ఇష్ట దేవతకి నమస్కారం చేసుకోండి. అలాగే మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. మీ ఇష్ట గురువుని నమస్కారం చేసుకోండి. మీ కుల దేవతని నమస్కారం చేసుకోండి. ఓం మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమః, ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, సర్వేభ్యో భక్తమాహేశ్వరేభ్యో నమో నమః. ఆగమార్థం దేవానాం గమనార్థం ద్రక్షస సూర్యాగంకారవం భక్త్యా దేవతాః పాలనాదనం ఇది ఘంటానాదం కృత్వా కుసుమాక్షతాం గృహీత్వా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శివ శివ జంబోరాఖ్య ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయవరార్తే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతకన్యః ఆషాఢమాసే గ్రీష్మఋతు దక్షిణాయనే బహుళపక్షే వాసరస్తు వాసరే బృహస్పతివాసరే ప్రాతఃకాలే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభదితౌ ఏవం విశేషం విశిష్టాయాం అస్యాం శుభదితౌ అస్య గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ పరమశివ గోత్రోద్భవస్య శివస్వామేజి నామధేయస్య సహ భవసుభాంతవస్య. నానా అందరు మీ గోత్రము మీ మనసులో అనుకోండి. మీ నామధేయము మీ మనసులో అనుకోండి. మీ కుటుంబ సభ్యుల యొక్క నామధేయం మనసులో అనుకోండి. ఓం నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య నానా నామధేయాః సహ కుటుంబసుభాంతవస్య. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య మహాదైశ్వర్య అపి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష సకర్మ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ దిననిత్య కాయక వాచక మానసిక జ్ఞాత అజ్ఞాత సకలకంటక దోష నివారణార్థం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర వశాత్ నామ నక్షత్ర వశాత్ జన్మరాశి వశాత్ నామరాశి వశాత్ ఏ ఏ గ్రహాః హరిష్ట స్థానేషు స్థితాః సమాస్కృతాః. ఓం ఆకలశే సదావదే పవిత్రే పరిశుచ్యతే ఉక్తే రజ్ఞేషు వర్తతే అతిత్రీసు ఓం రత్నారోహణ ప్రాజ్యదివం ఆపో వైదకం సర్వం విశ్వాభూతాన్యావ ప్రాణవాపవిష్ణావృతం సంప్రాడాపస్పరాడాపశ్చందకస్యాపో జ్యోతిగుస్య వైజోగుస్య దత్తం సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపో కలశోదకేన ఓంకారం శ్రీకారం లిఖిత్వా
ओंकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः गंगे जमुने चैव गोदावरी सरस्वती ओम अपवित्रपवित्रो वा सर्वावस्त्राङ्गतोऽपि वा यस्मरे पुण्डरीकाक्षं सवह्यभ्यन्तरसृजि पुण्डरीकाक्षाय नमः देवानं प्रोक्ष पूजाद्रव्याणि सम्प्रोक्ष आत्मानन्द सम्प्रोक्ष अतः प्रथमतः श्रीमन्महागणाधिपति देवतामूर्तिश्च ओम असुनेते पुनरस्मात् चक्षुप्न प्राणमिहनो देहि भोगं जोपस्येम सूर्यमुच्चरन्ते मनवदे मृगानस्वस्ते अमृतं वै प्राणः अमृतमाव प्राणानि वेदास्तं पक्वैति स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिराराधनं कुरु प्रसीद प्रसीद श्रीमन्महागणाधिपति देवताभ्यो नमो नमः प्राण प्रतिष्ठापन मुहूर्तस्य मुहूर्त अस्तु अक्षंतలు తీసుకోండి నమస్కారం చేసుకోండి ఓం గం గణపతిగే నమః మీ మనసు నమస్కారం చేసుకోండి శ్రీమన్మహాగణాధిపతియే నమః ఓం ప్రత్యగ్రారుణకాంతికాంతవపు సంపూర్ణేందు బింబాననం భద్రారుమాశ్రితం పశుపతేరుత్తంగమత్యస్థితం शम्मोदकमं सरसिजं पाशं ददानं परं वन्दे श्रीगणनायकं भवहरं चन्द्रार्कमौलिं शिवम् ॐ गणानां त्वा गणपतिं अवामहे कविं कवीनामवस्त्रवस्तवं ज्येष्ठराजं आनस्त्रन्वन्नोदिवेश्यैदसादनं श्रीमन्महागणाधिपतिगे ॐ गौर्ये नमः ओम गौरी देवताय नमः ओम गौरी विमासलीला नक्षत्रेकवती देवती सा चतुष्पदी अष्टापदी नवपदे बभूषी सहस्रा अक्षर प्रमेयमन्न मंगलगणाधिपति गौरी देवता नमः ध्यायामि ध्यानं समर्पयामि पादयोपाग्निर्मुखे आत्मनि समर्पयामि शुद्धोदक स्नानम् आपो इष्टामयोभवस्थान ऊर्जददातन महेरणाय चक्षुषे योपश्वतमोरसस्तस्य वाजितेनः श्रीमन्महागणाधिपति नमः शुद्धोदकेन समर्पयामि ओम अवस्त्रान्ते अक्षतान् समर्पयामि यज्ञोपवीतान्ते अक्षतान् समर्पयामि हरिद्रचूर्णानि परिकल्पयामि कुङ्कुमं काञ्चनं दिव्यं कामिन्यां कामसम्भवं कुङ्कुमेनार्चितशम्भवतश्चान्तिं प्रयश्नमे श्रीमन्महागणाधिपति देवताभ्यो नमः हरिद्रकुङ्कुमचूर्णान् समर्पयामि अक्षतान् समर्पयामि पुष्पैः पूजयामि ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम नमः ओम गजकर्णकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूम्रकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम श्रीमन्महागणाधिपति देवताभ्यो नमः नानाविध ब्रह्मवत्पुष्पं समर्पयामि धूपमाघ्रापयामि वनस्पतिरसोपेतकस्ताग्रतुकोत्तम आग्रहे सर्वदेवानां धूपो इन्द्रदुःखितं दिव्यधूपमाघ्रापयामि प्रत्यक्षधूपं दर्शयामि धूपदीपानान्तरं शुद्ध आचमनीं समर्पयामि पंडु తీసుకో कदलीफलनैवेद्यं निवेदयामि ओम गजमुख गणपति गजमुख गणपति हारती निकु परिमल कर्पूर हारती गजमुख गणपति हारती विद्या प्रदातव सद्गुरुनाथव विद्या प्रदातव सद्गुरुनाथव बुद्धि निवास गुम विघ्नेश देवा गजमुख गणपति हारती निगु परिमल कर्पूर पार्वती पुत्रुड परम पवित्रुड पार्वती पुत्रुड परम पवित्रुड पाशाकुशधर विघ्नेश देवा गजमुख गणपति हारती निगु परिमल कर्पूर हारती गजमुख गणपति हारती ओम हिरण्यवात्र
अव्याधनेकदा ब्रह्मणभारतीकदेवजमानायस्तेजो ददाति कर्पूरमहामङ्गलनीराजनदेवं दर्शयामि नीराजदानोरे नमस्कारं करोमि भोल विघ्नेश्वर भगवान के श्रीमन्महागणाधिपति देवताभ्यो नमो नमः मी मनस्సులో ప్రదక్షిణం కరోమి ఈశా ప్రసీద విఘ్నేశ్వర ప్రసీద మంగళ గౌరీ దేవతాయే నమో నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి నమస్కారం కరోమి నమస్కారం చేసుకోండి शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते श्री महावासवी वर्णिका परमेश्वर देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादिवादिकां समर्पयामि शुद्धोदक स्नानम् ओम श्री महादेवताये नमो नमः शुद्धोदकेन समर्पयामि अभिवस्त्रा आस्वसनानुषाविदेन सुतगा आपूयमानाः अभिचन्द्रवर्तवे निरनिवस्वा रत्नो देवसमा वस्त्रान्ते अक्षतान् समर्पयामि वस्त्रान्ते अक्षतान् समर्पयामि अलङ्करणार्थे आभरणार्थे हरिद्रा कुङ्कुमचूर्णान् समर्पयामि पुष्पैः पूजयामि महादेवताभ्यो नमो नमः श्रद्धाय नमः ओम विभूत्यै नमः ओम सुरभाय नमः ओम परमात्मिकाय नमः ओम वाच्यै नमः ओम पद्मलयाय नमः ओम पद्माय नमः ओम सूच्यै नमः ओम स्वाक्यै नमः ओम स्वदाय नमः ओम दन्ध्याय नमः ओम हिरण्यमयाय नमः ओम लक्ष्मे नमः ओम नित्यपुष्टाय नमः ओम विभावर्त्यै नमः ओम आदित्ये नमः ओम दीप्त्यै नमः ओम दीप्ताय नमः ओम वसुदाय नमः ओम वसुदारण्ये नमः ओम कमलाय नमः ओम कात्याय नमः ओम कामाक्षि नमः ओम क्रोधतम्बाभ्ये नमः ओम अनुग्रहपराय नमः ओम बुद्धये नमः ओम अनघाय नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम दीप्ताय नमः ओम लोकशोकविनाशिन्ये नमः ओम धर्मनिलयाय नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ते नमः ओम पद्माक्षि नमः ओम पद्मसुन्दर्ये नमः ओम पद्मोद्भवाय नमः ओम पद्ममुखाय नमः ओम पद्मनाभप्रियाय नमः ओम रमाय नमः ओम पद्ममालांबरये नमः ओम देव्ये नमः ओम श्री महालक्ष्मी स्वरूपिणी श्री महावासवी कन्यका परमेश्वर देवताभ्यो नमो नमः नानाविध पुष्पाणि समर्पयामि धूपमाघ्रापयामि धूपमाघ्रापयामि
రావులవాడ అమ్మవారికి బోనం సమర్పించడం ఇది 3వ సంవత్సరం ముచ్చటగా చాలా సంతోషం. కంటిన్యూగా 2 సంవత్సరాలు ఎంతో వైభవంగా జరుపుకున్నాము. ఈ సంవత్సరం కూడా అంతే పరిస్థితులతో స్వామివారి ఆశీస్సులతో అత్యంత వైభవంగా అమ్మవారి బోనం సమర్పించుకుని అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు పొందాలని అందరికీ మంచి జరగాలని ఓం నమో శివాయ. ప్రధానంగా ఈరోజు ఇక్కడ మా వనితా శక్తి ఇంటర్నేషనల్ నుంచి నేషనల్ డైరెక్టర్ హైమా గారి నేతృత్వంలో, మా తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు రేణుకా గారి నేతృత్వంలో, ప్రత్యేకించి ధర్మో రక్షిత రక్త సంస్థ అధ్యక్షులు మా సీనన్న గారు అందరూ కృషితోటి స్వామిజీ గారి మరి ఆశీస్సులతోటి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను కూడా పెద్ద మనవి చేసుకుంటాను. నా పేరు ఎల్వి కుమార్. నా పేరు స్వామిజీ గారి ఆశీస్సులతోటి మొన్ననే గురు పౌర్ణమి రోజు ఒక పెద్ద గురుతర బాధ్యత నాపైన వెంకటేశ్వర స్వామిజీ గారి పాదపద్మాలు నమస్కరిస్తూ ఉన్నారు. శైవక్షేత్ర పీఠానికి 2 రాష్ట్రాల సమస్య శైవక్షేత్ర పీఠం విజయవాడలో పాత్ర పీఠానికి నన్ను కార్యనిర్వాహక అధ్యక్షుడు చెప్పని అతి పెద్ద బాధ్యత నాకు అందజేసినందుకు స్వామిజీ పాదపద్మాలకు మరొక్కసారి నమస్కరిస్తూ మరి చక్కగా వారు ఏ విషయం చెప్పినా ఏ పని చెప్పినా కూడా నేను తప్పకుండా నిర్వహిస్తాను మరొక్కసారి మనవి చేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమంలో మన హైమా గారు నేషనల్ డైరెక్టర్ హైమా గారు కూడా 1 నిమిషం మాట్లాడాలని చెప్పని కోరుతాం. ఓం నమః శివాయ. అందరికీ వర్షం కొంచెం ఇబ్బంది పడుతూ అందరూ వచ్చినందుకు ఫస్ట్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు, హిందూ ధర్మ పరిరక్షకులు, భారత ధర్మదేవత దుర్గాంగితులు, పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ, నా పేరు ఐత హైమ. నేను శైవక్షేత్రం నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఈరోజు మనం లాల్దర్వాజలోని సింహవాహిని అమ్మవారికి మనసారా సమర్పిస్తున్నాము. దీనికి మీరందరూ సహకరించినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మెదక్ నుండి కూడా ఈరోజు 20 మెంబర్స్ వచ్చారు, మెదక్ డివిజన్ వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మంజుల పిఎస్సీస్ అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ప్రోగ్రామ్ అందరం కలిసి సక్సెస్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. మరి సరాబు లక్ష్మణ్ మా అన్నగారు మంచి మనసు అన్నగారు హైదరాబాద్ జిల్లా ఆరోగ్య మహాసభకు అధ్యక్షుడిగా చేస్తారు. ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో వారు ముందుంటారు. మరి వారు కూడా ఈ సందర్భంగా వారు 2 మాటలు చెప్పండి కోరుతా ఉంటారు. మన ఎప్పటికైనా ఉంటాయి. కొద్దిగా నిశ్శబ్దంగా ఉంటే స్వామివారు ఇచ్చే సందేశాన్ని ఇస్తే బాగుంటుందని మా ఆలోచన. అమ్మగారు దయచేసి అమ్మగారు ప్లీజ్ మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ఇంతటి వర్షంలో స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి ఆ లాల్దర్వాజ మహాంకాళి అమ్మవారు 116వ వార్షిక బ్రహ్మోత్సవాలకు మీరు అందరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మా గురుదేవులు వ్యాసాశ్రమ వ్యాస పీఠాధిపతులు పూజ్యపాదులు విద్యానందగిరి స్వాముల వారు, అదే పరంపరలో ఉన్న పరిపూర్ణానందగిరి స్వాముల వారి పాదపద్మకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, మీరు ఒక్కడే నిమిషం అందరం కలిసి కొద్దిగా ఉన్న భక్తితో అందరం కలిసి స్వామివారితో ఊరేగింపుగా వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి కృపా కటాక్షాలు తీసుకోవాలని మనసారా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి మాకు సేవ చేసే భాగ్యాన్ని పూజ్యపాదులు పరమహంస పరివాజికాచార్యులు శ్రీ 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 శివస్వామి వారు హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభకు కల్పించినందుకు మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా హైదరాబాద్ గ్రేటర్ వైశ్య యూత్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు ఇక్కడే. వారు మీ అందరికీ అన్నదానం ఏం చేస్తే యూత్ కనుక వాళ్ళు వాటర్ దానం చేస్తున్నారు. వారు కూడా ఇక్కడే ఉన్నారు, ఉంటే ముందుకు రావాలని కోరుతున్నాను. అయితే అందరం కలిసి అన్ని భగవత్ కార్యక్రమంలో మనం అందరము పాల్పంచుకునేందుకు మీ అందరకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు రేణుకా గారు 1 నిమిషం వారి ఓం నమః శివాయ. పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ
శ్రీ శివస్వామి గారి పాదపద్మంలో నమస్కారం. ఇక్కడికి వచ్చిన ఈ మహిళామణులందరికీ నా వందనాలు. మనం ప్రతి ఏడు చేసుకునే ఈ వడిబియ్యం కార్యక్రమము విదేశాల నుంచి, మన స్టేట్ నుంచి విదేశాలకు కూడా కాకుండా ప్రతి ఒక్కరు ఎంత బాగా వడిబియ్యం కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ఈ లాల్ దర్వాజా కార్యక్రమం ఇంత సక్సెస్ కావడానికి మీరందరూ కారణము. ప్రతి ఏడు ఇలాగే మాకు సహకరించి మాతో నడుస్తారని కోరుకుంటున్నాను. ఇంత వర్షంలో కూడా వచ్చి మీరు మాకు సహకరిస్తున్నందుకు ఎంతో ధన్యవాదములు. క్షితి రక్షణ సంస్థ కార్యదర్శి మడూరి వాసు గారు ఉంటే వారు కూడా ఒక్క నిమిషం మాట్లాడుతున్న ఆహ్వానిస్తాం. మడూరి శ్రీనివాస్ గారు. హిందూ ధర్మ దీక్ష సేవకు శశిధర్ గారు వారు కూడా ఒక నిమిషం మాట్లాడాలని చెప్పిన ఆహ్వానిస్తాం. పూజ స్వామీజీ గారి మనం ఫస్ట్ టైం ఇట్లా మాట్లాడడం అవకాశం రాలేదు. పని చేసుకుంటే వెళ్ళిపోతాం ఎప్పుడు. సరే ఏదైనా ఇక్కడ అందరం కలిసి పని చేసుకుంటాం. జై శ్రీరామ్. ఇంకా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వర్షం వస్తుంది, కాలతీతం అవుతుంది. మనందరం కూడా స్వామీజీ గారి నేతృత్వాన మనసారే అమ్మవారికి అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. సనాతనమైన భారతీయ సంస్కృతిలో కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎంతమంది ఋషీశ్వరులు, మునీశ్వరులు, అవధూతలు, సద్గురుల యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలి. ప్రప్రదమైన నమస్కారాన్ని ఆ గురు పరంపర తెలియపరుస్తూ నమః ప్రణవార్తాయ సుతజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సప్తఋషులకి జ్ఞానాన్ని వసినటువంటి ఆదిగురు దక్షిణామూర్తి వారికి ప్రణమిలుతూ ఈ రోజున శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ మన అమ్మకు మనసారా కార్యక్రమం లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి 116వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో మనందరం కూడా ఈ రోజున పాల్గొనడం జరుగుతుంది. అమ్మవారికి సారి సమర్పిస్తూ వడిబియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పండుగగా మన బోనాల పండుగగా ఈ ఆషాఢ మాసంలో విధిగా ఈ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. దానిలో మనం కూడా భాగస్వామ్యం అవుతూ ఈ యొక్క వడిబియ్యం కార్యక్రమం సారి సమర్పించే కార్యక్రమానికి మనం ముందుకు సాగుతున్నాం. మరి ఇంటర్నేషనల్ నేషనల్ డైరెక్టర్ ఉన్నటువంటి హైమా గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి రేణుకమ్మ, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా కవిత గారు, హైమా గారు, సమత గారు, ఉమా గారు, ఇంకా అందరూ కూడా ఉన్నారు. అందరూ ఇచ్చేసి అందరూ కూడా అనేక మంగళాశిష్యులు శుభాశిష్యులతో సనాతన భారత హైందవ ధర్మం విశ్వధర్మాన్ని కాంక్షించింది. ప్రపంచవ్యాప్తంగా అజ్ఞాన అంధకారంలో ఉన్న సమయంలో భారత ఋషీశ్వరులు ప్రపంచానికి జ్ఞాన భిక్షణ పెట్టారు. విశ్వగురు స్థానంలో ఈ భారతదేశం వర్తిల్లింది. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, ఉప పురాణాలు, గ్రామీణ గాథలు, ఆధ్యాత్మిక వైభవాలు, కోట్ల లక్షల వేల వందల సంవత్సరాల పరంపర సాగుతూ ఈ రోజున మన ముందు ఈ రూపంలో సాక్షాత్కరించింది. ప్రతి ఒక్క ప్రకృతిలోని ప్రతి ఒక్క విధి విధానంలో కూడా మాతృ స్వరూపాన్ని చూసే గొప్ప వైభవం మన సాంప్రదాయం, మన సంస్కృతి,
మన సాంప్రదాయాలు మన ఆచార వ్యవహారాలని మనం పాటిస్తూ మనం ఆచరిస్తూ ముందు తరాల వారికి అందించే గొప్ప వేడుక కార్యక్రమమే ఈ యొక్క సారె కార్యక్రమం. ఎలాగైతే అతిథి వారు పుట్టింటి వారు ఐక్యంగా సమైక్యంగా ఉండాలని ఈ సారి కార్యక్రమాన్ని ఆడపడుచులకు ఎలా కేటాయింపు జరిగిందో మన యొక్క అందరికీ అమ్మ స్వరూపముగా జగజ్జన్ని లోకమాత ఆ పరమేశ్వరి అమ్మవారికి వివిధ పేర్లతో భువనేశ్వరిగా, లలితాంబికగా, రాజేశ్వరిగా, వాసవిగా, మహంకాళిగా, సత్యమ్మగా, మైసమ్మగా, పోలేరమ్మగా, మహాలక్ష్మమ్మగా, గంగమ్మగా, బంగారమ్మగా అనేక పేర్లతో ఏ పేరుతో పిలిచినా అమ్మా అని అనగానే అన్ని పేర్లు పక్కకి వెళ్ళిపోయి ఆ మాతృ స్వరూపం హృదయం ఉప్పొంగుతుందంట. ఆ యొక్క శబ్దంలోనే అంత గొప్ప శక్తిని మన పెద్దలు మనకు అనుగ్రహించారు. అటువంటి విధి విధానంలో మనందరం పాల్పంచుకోవడం చాలా ఆనందదాయకం. ఈ యొక్క వ్యవస్థని మరింతగా ఆ మాతృమూర్తుల యొక్క మార్గదర్శకంలో ఇది విస్తరిస్తూ రాష్ట్రాలు దేశాలలో కూడా ఈ కార్యక్రమం శ్రీకారం జరిగింది. ఈ రోజున వర్షం పడుతున్నా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరగాల్సిన కార్యక్రమం ఇది. వర్షం పడుతున్నా కూడా అన్నిటినీ పక్కన పెట్టి మరి అమ్మవారి కార్యక్రమే మాకు లక్ష్యం అంటూ ముందు సాగిన మీ అందరికీ లక్ష్మీనారాయణ యొక్క పార్వతీ పరమేశ్వర యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శుభం. మరి కోటి గారు చక్కగా బయలుదేరి మరి సారి సమర్పించుకొని మంచి చల్లటి మంచినీరు అందజేస్తున్నందుకు శైవ క్షేత్రం తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మ మాతృమూర్తులు మీరు ఇక్కడికి వచ్చేసి బాధ్యతలు అందుకోవాలని కోరుతా ఉన్నాం. హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు మనకు మంచినీటి సౌకర్యాన్ని కలిగించినందుకు వారికి ధన్యవాదాలు. అందరికి కూడా అనుకున్నామా, మనము భోజనం చేసేటప్పుడు ప్రతి వాళ్ళకి కూడా మంచినీరు ఇస్తారు కాబట్టి అందరూ కూడా ఈ మంచిని వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ మరొక్కసారి హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ పిఎస్ఎల్ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకించి మా లక్ష్మణకు ఇక్కడ ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
గాలికి ఉండవనేసి అక్కడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమః శివాయ 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 లేకపోతే స్వామి వచ్చాక ఒకసారి కట్టించుకోవచ్చు కట్టించుకుంటావా వెళ్ళండి ఎలా ఒకరు ఫోన్ ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ
నడవాలి 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 అరే దగ్గర थोड़ा साइड మేడం ఒక్క అమ్మ ఒక్క కొంచెం కెమెరా తిరుగుతుందండి మేడం మేడం పోయిందా స్వామి అవ్వలేదు మేడం చిన్ని ఆరతి అది అన్నది అదే వేసుకుంటే కడతాను దాన్ని చూస్తా నేను ఇక్కడ మీరు అక్కడనే ఉండండి ఇది 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 చూసి మీరు వచ్చేసాను నాకు నడవచ్చేత కదండి చాలా ముందు వచ్చేసి వాళ్ళు వచ్చారు కదా ఇప్పుడు ఆఫీసర్ వాళ్ళు వచ్చారు కదా అక్కడే నిలబడిపోయింది ఇక్కడనే వస్తున్నాం जगदम्बे माता की महाकाली माता की सच्चे दरबार की बोल जगदम्बे माता की
సీనన్న లక్ష్మణ ఏమో మళ్ళా మామ ఒకటేనా రోడ్డుపై ఇక్కడ రాదే ముందుగా సిలిండర్ తీసుకోమని పెట్టిన అప్పుడు ముందుగా సిలిండర్ ఎక్కకుండా కనపడతాం అందరూ వెనకాలండి అలా ఉంటాం మన వాళ్ళు వెనకెళ్ళిపోవచ్చు పక్కడలేదు విఠల్ లేడు छोटी రావే అరే పెద్ద మనిషి కూడా అందరూ వచ్చేటారు చూడు మల్లేష్ ఇక్కడ కొడేనా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శైవ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ శివస్వామి వారి చేసినందుకు మన టెంపుల్ వారు సగౌరవంగా ఆహ్వానించినందుకు వారికి టెంపుల్ కమిటీ వారందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభివందనాలు ధన్యవాదాలు.